ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు పట్టణంలో శ్రీ బద్దెన కళాపీఠం వారి ఆధ్వర్యంలో 29వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శ్రీ బద్దెన కళాపీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్పనూరు శంభు ప్రసాద్ వారి కార్యాలయం నుండి మంగళ వాయిద్యాలతో బద్వేల్ బాయ్స్ హై స్కూల్లో ఉన్నటువంటి బద్దెన విగ్రహం వరకు వచ్చి అనంతరం శ్రీ బద్దెన కళాపీఠం వారి ఆధ్వర్యంలో బద్దెన విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పెన్షనర్స్ కార్యాలయంలో సంగీత అవధానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, మండల అభివృద్ధి అధికారి మల్లేశ్వరి, కళాపీఠం గౌరవ అధ్యక్షులు కేవి సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య విచ్చేసి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలోని నీతి శతకంలో సుమతి శతకం ప్రసిద్ధమైందని, సుమతి శతకర్త బద్దెన పేరుతో వెలిసిన బద్వేల్ బద్దెన్న పూలు బద్దెవోలుగా బద్వేలుగా రూపాంతరం చెందిందని అన్నారు. 13వ శతాబ్దంలో బద్దెన సామంతరాజుగా కవిగా కీర్తి గడించారన్నారు. ఈ కార్యక్రమంలో బద్దెన కళాపీఠం గౌరవ అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు వాక రామయ్య, సిని నాగేశ్వరరావు, వాక మల్ల రాఘవరెడ్డి, కోనుగుంట్ల సుబ్బారెడ్డి, కత్తి బ్రహ్మయ్య, మల్లికార్జునరావు, సుధాకర్, వెంకట సుబ్బయ్య సభ్యులు, పెన్షనర్స్ ఫ్రెండ్స్ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. ఎటువంటి వ్యక్తులు, ఎటువంటి సంస్కృతి మన మధ్య ఉందంటే కవి పుంగవులు, కళాకారులు, యోగులు వెలుగొందునట్టి బద్వేలు కష్టజీవులపైని కర్షకుల కలిమి వికసించునట్టి బద్వేలు మనది. సంఘ సేవకులు, విజ్ఞానవేత్తలు బద్వేలు మనది. కార్యనిర్వాహకులు ఘనులు వదాన్యులు, కార్యనిర్వాహకులు ఘనులు వదాన్యులు వెలయుచున్నట్టి బద్వేలు మనది. పుణ్యమందును వృత్తి నైపుణ్యమందు, పుణ్యమందును వృత్తి నైపుణ్యమందు భాషణమున సక్కళ పోషణమున, భాషణమున సక్కళ పోషణము సామాజిక స్ఫూర్తి ఎందు, కీర్తి ఎందు, సామాజిక స్ఫూర్తి ఎందు నేలకే వన్య తెచ్చే బద్వేలు పురము. అవును లేదు, మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన బద్దెన కళాపీఠం అధ్యక్షులు సాంబశివారెడ్డి గారికి, గౌరవాధ్యక్షులు కేవి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. అంతేకాకుండా వేదిక పైన ఉన్న ఎంపీడీఓ గారికి, సార్ మోహన్ గారు, ఆయన అద్భుతంగా మధుసూదన్ రావు గారికి, తర్వాత శంభు ప్రసాద్ సార్ గారికి, మిగతా పుర ప్రముఖులు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు అందరికీ కూడా నమస్కారం సార్. మరి సుమతి శతకం రాసిన బద్దెన గారిని బద్వేలు వాసిగా మీరు వెలుగులోకి తెచ్చి ఇక్కడ బద్దెన కళాపీఠం స్థాపించడం బద్వేలు పరువు ప్రతిష్టలకు సంబంధించిన ఈ అంశాన్ని మీరు బయటికి తీసుకురావడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా అక్కడ ఒక మీరు స్టాచ్యూ విగ్రహం ఏర్పాటు చేసి దీన్ని రెగ్యులర్గా ఉగాదికి, సంక్రాంతికి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ మరి ఇలాంటి కవులు, మేధావులతో ఇక్కడ అవధానం చెప్పడం కూడా చాలా 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 గొప్ప విషయం సార్. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో మీరు చేసుకుంటూ దీన్ని ఇంకా మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకుపోయి ఈ తెలుగు ఏదైతే తెలుగు కవిత్వానికి ఉండే విలువలు మేడం చెప్పింది ఇప్పుడే, ఆమె చెప్తే ఒక గంట కూడా మాట్లాడగలదు, ఇస్తే ఒక గంట మాట్లాడకూడదు, ఇక మాట్లాడగలదు. కాకపోతే ఏంటంటే సార్ ఇంకా మేమందరం ఎక్కువ మాట్లాడితే సార్ చెప్పేది మనం వినలేం కాబట్టి మేము కూడా మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.